నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు. అయితే ఒక విషాదమైనటువంటి విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అదేమిటనంటే, మనకి దక్షయజ్ఞం గురించి బాగా తెలుసు. దక్షయజ్ఞంలో ఏం జరుగుతుంది మీకు ఇదివరలో ఈ పురాణ కథ మీకు చాలామంది పండితులు తెలిపి ఉన్నారు. అయితే వివరంగా నేను కొంతవరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదట మీకు అది అర్థం కావాలి. సతీదేవి యొక్క భర్త పరమేశ్వరుడు, మహేశ్వరుడు, శివుడు. ఆ యొక్క దక్ష ప్రజాపతికి పరమేశ్వరుడు అల్లుడు, సతీదేవి కూతురు. అయితే ఈ యొక్క దక్ష ప్రజాపతికి ఆ అల్లుడిగా, పరమేశ్వరుని అల్లుడిగా చేసుకోవటం ఇష్టం ఉండదు. అతను చాలా కఠినమైనటువంటి రీతిన ప్రవర్తిస్తాడు. కానీ సతీదేవి అంటే పార్వతీదేవి, సతీదేవి మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పరమేశ్వరుడినే పెళ్లి చేసుకుంటానని తండ్రి మాటను ఆమె శిరస వహించక వివాహమాడుతుంది. ఆ కోపంతో దక్ష ప్రజాపతి సతీదేవిని తన కూతురే కాదు అని అంటాడు. అయితే ఒక రోజున దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞాన్ని తలపెడతాడు. ఆ యజ్ఞంలో అల్లుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆహ్వానించాడు. ఆ తర్వాత ఎలాగూ సతీదేవిని కూడా ఆహ్వానించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి, ఇక అతను నిర్వహిస్తున్నటువంటి యజ్ఞానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని చెప్పి ఆశతో సతీదేవి మాత్రం పరమేశ్వరుని యొక్క ఆన తీసుకుని ఆమె ఆ యజ్ఞానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు దక్ష ప్రజాపతి చాలా ఘోరాతి ఘోరంగా అందరి ముందు కూడా అవమానిస్తాడు. ఆమె గుండె పగిలి చచ్చిపోతుంది. ఆ యొక్క మృత పరిస్థితిని చూసి ఆ యొక్క స్థితిగతులని వివరించేటువంటి పరిస్థితి అప్పుడు ఈ యొక్క పరమేశ్వరుడు తెలుసుకొని చాలా ఎంతో దుఃఖితుడై పిచ్చివాడిలాగా అక్కడ ఇక్కడ ఆ యొక్క సతీదేవిని తన భుజాలపైన ఎత్తుకుని చాలా విలపిస్తూ ఉంటాడు. అప్పుడు అతను తన యొక్క బాధ్యతను కూడా విస్మరిస్తాడు. ఆ దుఃఖంలో అతను మునిగిపోయి ఉంటాడు. దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలాగా ఉంది, మరి ఎట్లాగా ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఎలా సాగాలి? ఇప్పుడు పరమేశ్వరుడేమో ఇంత దుఃఖితుడై చాలా పిచ్చి పట్టిన వాడిలా ఇలాగా విలపిస్తున్నాడు. ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఏంటి అని అంటే, అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవిని ముక్కలుగా నరికేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక పీస్ అంటే ముక్క భాగము, యోని భాగము గౌహతి నగరంలో పడుతుంది. ఆ యొక్క కొండపైన పడినప్పుడు అక్కడ కామాఖ్యాదేవి అనేటువంటి ఆలయం వెలిసింది అనేటువంటిది పురాణ కథ. అయితే ఇది ఈనాటిది కాదు, ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఉంది. ఆ కాలంలో ఎక్కువగా ఆ పరిసరాల్లో ట్రైబల్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళు వామాచార పద్ధతిన బలులు అంటూ మేకలను, కోళ్ళని, చేపలని రకరకాలుగా బలులు ఇస్తూ వాళ్ళ పద్ధతి ప్రకారంగా పూజలు నిర్వహించేవాళ్ళు. అయితే కాలాంతరంలో గుమ్మడికాయలు ఇవన్నీ కూడా కోసి ఆ తర్వాత బలిగా ఇచ్చి సదాచారం అంటే ఒక పద్ధతి ప్రకారంగా పూజలు చేయటం అంటే జరిగింది. కొంతమంది మాత్రం ఈ రోజుకి కూడా వామాచార పద్ధతిలో అక్కడ పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు. కానీ ఏది ఏమైతేనేమి ఆ యొక్క ఆలయం యొక్క మహత్యం చాలా అతీతమైనటువంటిది. కామాఖ్యాదేవి సామాన్యమైనటువంటి మహత్తరమైనటువంటి అది కనుక చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, వివరించడానికి చాలా కష్టతరం అవుతుంది. ఆ అద్భుతం చూడాలి, ఆ యొక్క ఫలితాలు మనం అనుభవించాలి అంటే కామాఖ్యాదేవి ఆలయాన్ని మనం దర్శించవలసిందే. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ రోజుల్లో ముఖ్యంగా పలు ప్రాంతాల్లో కొంతమంది పొంగా పండిట్స్ అంటే ఈ డూప్లికేట్ జ్యోతిష్యులు ఎలాగో అలాగా కామాఖ్యాదేవి యొక్క మహత్యం తెలియజేస్తూ ఆమె యొక్క పూజలు నిర్వహించి డబ్బును కాజేయాలి క్లయింట్స్ దగ్గర అనేటువంటి ఒక అత్యాశతో అక్కడి గురించి చెప్తూ వాళ్ళని ఒక రకమైనటువంటి మైకంలో పడవేసి
5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల దాకా ఆ క్లయింట్స్ దగ్గర లాగేసి అక్కడికి తీసుకువెళ్ళి పూజలు నిర్వర్తించి ఆ రకంగా దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీని అర్థం ఏమిటి? కామాఖ్య దేవి ఏదైతే ఉందో ఆమె వీళ్ళ చేతుల్లో కీలుబొమ్మ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ ఆలయం యొక్క మహత్యం అంతా కూడా వీళ్ళ చేతుల్లో నాట్యం ఆడుతుందన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా పాపం, తప్పు, మానవుడు చేయకూడనటువంటి చాలా కఠినాతి కఠినమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఇంకా సాగితే రేపటి రోజున కామాఖ్య మాతకే గనక కోపం వస్తే ఏం జరుగుతుంది? ప్రళయ తాండవమే మనం చూస్తాం. కాబట్టి వెంటనే దయచేసి అందరూ కూడా ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని కామాఖ్యాదేవికి మీరు వెళ్ళటానికి ఎలా వెళ్ళాలి అనేటువంటిది టూరిజం వాళ్ళు చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పూజలు నిర్వర్తించడానికి వాళ్ళు అక్కడ చాలామంది ఉంటారు. మీరు తప్పకుండా మీ అంతటా మీరుగా అక్కడికి వెళ్ళవచ్చు. దానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు, ఎటువంటి ఒక కండిషన్స్ ఉండవు. అయితే మీకు మహా అయితే మీ ప్రయాణపు ఖర్చు, రైలు మార్గాలు ఉన్నాయి, తర్వాత విమాన మార్గాలు ఉన్నాయి, ఈ రోడ్డు మార్గాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీరు ప్రయాణం చేసి అక్కడ ఎవరినైనా ఒక పౌరోహిత్యం చేసేవాళ్ళని, పండితులని ఒక్కరిని పట్టుకుంటే ఎక్కువగా అయితే 5,000, 10,000 వాళ్ళకి చెల్లించినట్టయితే దానికి ఖర్చు పెట్టగా మిగిలింది మాత్రం వాళ్ళు దక్షిణగా తీసుకుని మీకు చక్కటి అక్కడ చేయాల్సినటువంటి పూజలన్నీ కూడా నిర్వహించి ఆ తర్వాత ఆ మాత యొక్క దర్శనాన్ని మీకు కలిగించి మిమ్మల్ని సాదరంగా సాగనంపుతారు. చాలా సంతోషంగా మీరు అక్కడి నుంచి మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. అక్కడే బగళాముఖి మాత కూడా ఉంది, అక్కడ కూడా మీరు పూజలు నిర్వహించవచ్చు. అంటే మీకు ఒకవేళ విమానంలో కనుక వెళ్ళి అక్కడ ఏదైనా హోటల్లో బస చేసి అక్కడ పూజలు నిర్వహించినటువంటి పక్షంలో ఎక్కువగా 50 నుంచి 60,000 దాకా ఖర్చు అవుతుంది. అదే రైలు మార్గంలో అయితే ఆ ప్రయాణపు ఖర్చు చాలా తగ్గిపోతుంది. అదే రోడ్డు మార్గంలో అయితే కొంత ఎక్కువ కావచ్చు. అంత మాత్రం చేత మీరు ఈ జ్యోతిష్యులు చెప్పినటువంటి, అంటే మిమ్మల్ని దోచుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ జ్యోతిష్యులు చెప్పేటువంటి విధానంలో మీరు 5 లక్షలు, 10 లక్షలు, 15, 20 లక్షలు, 25 లక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేనే లేదు. అదంతా కూడా ఒక రకమైనటువంటి మోసంగా మీరు అర్థం చేసుకుని ఆ మాత యొక్క దర్శనం మీరుగా వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. అక్కడ మీరు ముందే అక్కడ పండితులతో మాట్లాడుకొని మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, మీ ఆర్థిక స్తోమతను గురించి చెప్పి వాళ్ళకి కొంత ఇచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళు చాలా గౌరవంగా పూజలు నిర్వహిస్తారు, మీ నుంచి దోచుకోరు. తప్పకుండా అక్కడ హోమం కూడా జరుగుతుంది, ఆ తర్వాత దర్శనం కూడా కలుగుతుంది. కావాలంటే మీరు అక్కడ ఒకరోజు బస చేయొచ్చు, మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి మీ ఇళ్ళకి చేరుకోవచ్చు. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.